ఇది కొంపలా హాస్టలారా? ఆ సంపేదో మీ తాత బ్రహ్మం గారి చంపో బాబే. నువ్వు అమ్మాయిని చెప్పి వార్నింగ్ ఇస్తున్నా. వాడు చిక్కడు దొరకడు ఎవరిని వదలడు. చిన్నప్పుడు అమ్మాయిలతో తొక్కుడు బిళ్ళ ఆడుతుంటే ఆటే కదా అనుకున్నాం. మొక్కై వంగనిది మానే వంగునా అన్నారు నాలాంటి పెద్దలు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. సర్పంచ్ టైం వేస్ట్ చేయకు. సడన్ గా చెప్పమంటే ఎలా చెప్పాలి? చెప్పేస్తలే. ఇదిగో వాడు అమ్మాయిలను స్లిప్ లో క్యాచ్ పట్టినట్టు పట్టేస్తాడు. సింగిల్ గా దొరికిందనుకో కవర్ డ్రైవే, వెరీ డేంజరస్. ఇదిగా ఏ గదిలోకి తీసుకొని గడిపెట్టేస్తాడు. ఆ తర్వాత ఏదైనా జరగచ్చు తెలుసా? అయ్యో బ్యాంక్ మామ, నా గురించి నీకు తెలీదు. మంచిగా ఉన్నంతసేపే సర్పంచ్ నాగలక్ష్మి. తేడాలొస్తే శివంగి నాగలక్ష్మి. ఆడి బతుకు బస్ స్టాండ్ చేసేస్తా. అదే మాడిపిడి. ఓకే, ఆల్ ది బెస్ట్. నా బ్లెస్సింగ్స్ కావాలా? పర్లేదులే, మరి అంత పెద్దోనేం కాదు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నఖలు కుశల స్పందితుమపి. నాగలక్ష్మి ఎక్కడుంది? పొద్దున్నే ఎతికేసుకుంటున్నాడు ఈడు. భలే ఉంది. ఎప్పుడు ఫైటింగ్లు తప్ప యాంగిల్ మిస్ అయినమాట. హాయ్ బంగారాజు. హాయ్. చీర బాగుంది. థ్యాంక్ యూ. చీరలో కూడా బాగున్నావు నాగలక్ష్మి. కదా, థ్యాంక్ యూ. ఏంటి ఈరోజు ఫ్రీయా? బంగారాజు ఫ్రీ, వెతక పనిలో పెట్టుకోడు. అమ్మని ఏ చాలా పని ఉంది. ఓకే ఓకే, బయలుదేరతా. బాయ్ బాయ్ బాయ్. ఏ ఎప్పుడు ఫోన్ లేంట్రా, ఇటండి. మనం ఒక గేమ్ ఆడుకుందామా? ఏ గేమ్ అక్క? వీరి వీరి గుమ్మడి పండు. వీరి వీరి గుమ్మడి పండ అంటే చేతులు పట్టుకొని అటు ఇటు చూసి ఏ నాగలక్ష్మి, వీరి వీరి గుమ్మడి పండ నాకెంత ఇష్టమో తెలుసా? నేను ఆడతా. చెప్పానా, ఈడు ఇంకెక్కడికి వెళ్ళే. ఓకే, నువ్వు కూడా ఆడు బంగారాజు. ఆడవు కదా. వీరి వీరి గుమ్మడి పండు అందరా, అది నాకు ఇష్టం. నాకు తెలుసు, నీ ఆరాక్షన్ లైన్ వేస్తున్నావు కదా. నువ్వు పంట, మీరు పంట. ఏదో వేసాడు ప్లాన్. 1 2 3 నువ్వు పంట. వయస్కాంతం అలాగే లాగేద్ది. నువ్వే దొంగ. రండి రండి రండి, అందరు రండి. హలో, ఇట్రా. ఏంట్రా మీరు ఎలా వేశారు? ఇలా నేను ఇలా. మరి దొంగ ఎవరు? అమ్మ పట్టేశాడు. అయ్యో బంగారాజు, వాడే దొంగ. అవునా? కన్ఫ్యూజ్ అవుతున్నావు. అయ్యో మిస్టేక్ అయిపోయింది. నువ్వు రా రా. వీడు ఫుల్ ఫోకస్డ్ గా ఉన్నాడు. అడు చూడు. లత, నువ్వు వాడించు. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి? రోషన్. రోషన్ వెళ్ళి దాక్కో. వీడు ఫీల్డ్ క్లియర్ చేస్తున్నాడు. క్యాచ్ అవుట్ అవ్వకుండా ఉంటే చాలు. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? బంగారాజు. బంగారాజు వెళ్ళిపోతున్నాడు. బంగారాజు వెళ్ళిపోతున్నాడు. వీరి పేరేంటి? నాగలక్ష్మి. నాగలక్ష్మి వెళ్ళి దాక్కో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మ్యాచ్ బాగా ఫిక్స్ చేశారండి. నాగలక్ష్మి అక్కడ కాదు, ఇట్రా ఇట్రా, ఇక్కడికి ఇక్కడికి ఇట్రా. పక్షి పక్షి పక్షి. ఎక్కడ దొంగలు అక్కడే. గప్చుప్. ఇటు వస్తున్నాడేమో చూడు.
వస్తున్నాడా చూడు. ఏ వెనక జరుగు. వస్తున్నాడా? వస్తున్నాడా? వస్తున్నాడేమో చూడు. పక్కనే ఉన్నాడు కదలకు. అక్కడున్నాడన్నావు. చాలా ఫాస్ట్. ఓ ఓకే, అటెళ్దాం పద. ఈడు పక్క జరుగు. ఎక్కడికి? అక్కడికి. అక్కడికి వెళ్ళి చూడు. వెళ్ళు. సరే సరే ఓకే. Heidi out. బంగారాజు, అక్కడ ఉంటే అవుట్ అయిపోతావు. నా పక్కకు వచ్చేయ్. నీ పక్కగా? నా పక్కన ప్లేస్ ఉంది, వచ్చేయ్. అక్కడే ఉంటే దొరికిపోతావు, వచ్చేయ్. నీ పక్కన చిన్న ప్లేస్ కదా, ఏం పర్లేదు ఎల్లో. బాబాయ్ అనేనే. బంగారాజు, ఎల్లవయ్యా. పర్లేదా? అక్కడ అమ్మాయి బంగారాజు. అంతసేపు పొట్టుకు అంగుళం దూరంలో చేయి పెడితే రియాక్షన్ అలాగే ఉంటది. నువ్వు చూసావా? మొత్తం చూసా. బంగారాజు, రమ్మంటే రావే. ఎల్లవయ్యా. ఒక అమ్మాయి అటువైపు తిరిగి అందమైన నడుము చూపించి రారా అంటుంటే అదే అదే ఇది. ఏం ఆలోచించకు, ఎల్లు కొమ్మి. ఆల్ ది బెస్ట్. ఎల్లే ముందు తలుపు కనిపెట్టి. ఇదిగా ఏ గదిలోకి తీసుకుని గడిపెట్టిస్తాడు. ఆ తర్వాత ఏదైనా జరగచ్చు తెలుసా. వీడేంటి కడిపెట్టాడు? బ్యాంక్ మామ చెప్పింది కరెక్టా? అదే జరిగితే నాగలక్ష్మి అంటే ఏంటో చూపిస్తాను. చూడు, ఇప్పుడు వెళ్తాడు, నడుము గిల్లుతాడు. అప్పుడు నాగలక్ష్మి తోక తొక్కిన కోపరలాగా అయిపోయి అరిచి కరిచి ఇచ్చి కొట్టి గోలెట్టి పెట్టెట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది. పెళ్లికి ముందే పెట్టాకులు. పట్టుకుంటున్నాడు. వస్తున్నాడు. అమ్మయ్యా. నాగలక్ష్మి అంటే ఏంటో చూపిస్తాను. నాగలక్ష్మి, నువ్వు మా ఇంట్లో అతిథి. అతిథి అంటే దేవుడితో సమానం. ఆడొచ్చి నాగలక్ష్మి దొంగ అంటే నా గుండె పగిలిపోద్ది. నీకోసం నేను అవుట్ అవుతా, సరేనా? Hurry out. ఆడొచ్చేస్తున్నాడు. Bangaraj out. Bangaraj out. Bangaraj out. Bangaraj out. Bangaraj out. Bangaraj out. మంచోడు, కానీ వీడి గురించి నేను తప్పుగా అనుకున్నానే. చిన్నపిల్లాడా పెద్దోడా? ఎంత అమాయకుడో, ఎలా బతుకుతాడో ఏంటో. నువ్వు చెప్పింది ఏంటి, జరుగుతుంది ఏంటి? అదొక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టే. చవరగా. బంగారాజు చావు ముహూర్తానికి పూజ. కోపం స్వయం వినాశనం. అది ఈ కొటేషన్స్ చెప్పి నీ తెలివి ప్రదర్శించకు. చెప్పిన పని చెయ్యి. వాడి చావుకి ముహూర్తం పెట్టే పనిలోనే ఉన్నా, కానీ గ్రహాలు అనుకూలంగా లేవు. అది సుముహూర్తాలు చూడటానికి మనం పొడ్డు కోసి పేరు పెట్టట్లేదు, పీక కోస్తున్నాం. వచ్చే 4 రోజుల్లో ఆ బంగారాజు గాన్ని చంపాలి. అరే అది బంగారాజుని చంపడం ఏంటి? విన్నావా? విన్నారా? మొత్తం విన్నావా? అవును, ఏమైంది?
అదే 24 నుంచి మండుతున్న పొగ ఇది. వీలైతే అజ్యం పోయి, అంతేగాని ఆర్పిఓతో సమయం దగ్గర పడుతుంది. ఇంకా తప్పులు జరగడానికి వీల్లేదు. రండి బావగారు. సరే అలా అయితే బాగున్నారండి? బాగున్నా బాబు. బాగున్నారా? బాగున్నా. అల్లుడు గారు ఎలా ఉన్నారు? బాగున్నాడండి. వీళ్ళెవరే? బ్రహ్మాజీ గాడు ఈయంకుడు ఏప్రలు. ఓ అందరూ లత బాగున్నారా? రామ్మా, పెద్దమ్మ వచ్చారు. బాగున్నారా? నువ్వు ఎలా ఉన్నావమ్మా? వెళ్ళండి లోపలికి. రండి రండి లోపలికి రండి. అలా మాట్లాడతామంటే తప్పు కదూ. ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడమంటావు? ఏమైంది నీకు? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఆ దరిద్రపు మొహాలు చూడలేకే సీమంతం అన్న పేరు చెప్పి 4 నెలల ముందే ఇక్కడికి వచ్చాను. ఒక్క నిమిషం ఆగండి. ఇదేంటే ఇలా మాట్లాడుతుంది? అదే అర్థం కావట్లేదు. అసలు ఏమైంది చెప్పే. అసలు నేను పెళ్లి చేసుకునేందుకు హ్యాపీగా ఉండడానికా లేకపోతే వాళ్ళ దగ్గర బానిసలా బతకడానికా? వాళ్ళేం చేశారమ్మా? నేను ఏం చేసినా తప్పు. పొద్దున లేవకపోతే తప్పు, మొగుడిని పేరు పెట్టి పిలిస్తే తప్పు, టీ షర్ట్ వేసుకుంటే తప్పు, నైటీ వేసుకుంటే తప్పు, వంట లేట్ అయితే తప్పు, వంటలో ఉప్పు ఎక్కువైతే తప్పు, ఆఖరికి ఫ్రిడ్జ్ లో నీళ్లు పెట్టకపోయినా తప్పు. నేను ఏం చేసినా తప్పు తప్పు. నాకు అసలు స్వాతంత్రం లేకుండా పోయింది. పెళ్లి చేసుకుని జైలుకి వెళ్ళినట్టుంది. వాళ్ళు వింటారే, ఆపు నువ్వు. విననివ్వు. అందుకేరా ఇలాంటి టెన్షన్లు ఏం పెట్టుకోకూడదు. అలా హ్యాపీగా సింగిల్ ఉండాలి. ఎరా ఎప్పుడు ఇక్కడే పడి ఉంటావు? వేరే పని ఏం లేదురా నీకు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. పెద్ద చిన్న లేదా ఓ అసలు? విషయం చెప్పే లత, పొద్దునే లేవమని, బుద్ధిగా చదువుకోమని, పద్ధతిగా బట్టలు వేసుకోమని, పెద్దల్ని పేరెట్టి పిలవద్దని, వంట నేర్చుకోమని, ఇలా చాలా విషయాలు చిన్నప్పుడు అమ్మా నాన్న నీకు చెప్పుంటారు కదా. ఎప్పుడైనా వాళ్ళు తిట్టుకున్నావటే? ఏదైనా మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటదే. వాళ్ళు కోడలు కూతురు లాంటిదని కొంచెం చనువు తీసుకుని ఉండొచ్చు, లేదా పెళ్ళయ్యాక కొడుకు దూరం అయిపోతాడని కొంచెం భయంతో అని ఉండొచ్చు. వాళ్ళకి ప్రేమతో దగ్గర అవ్వాలి గాని కోపంతో కాపురాన్ని కొల్లేరు చేసుకుంటావా? మామయ్య, అత్తయ్య ఇలా రండి. తరాలు మారిపోతున్నాయండి. మీరు మారాలి. ఓ ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టింట్లో అడుగు పెడుతుందంటే కళ్ళల్లో ఆశలు పెట్టుకొని వస్తుంది. పెద్దరికం పేరుతో ప్రవచనాలు చెప్పి మీ కోడల్ని గుప్పెట్లో పెట్టుకోవాలనుకోవద్దు. 3 ముళ్ళు పడి మీ గడప తొక్కినంత మాత్రాన ఆడపిల్ల మంత్రం వేసినట్టు మారిపోదమ్మా. మనసుతో ఎవ్వరం టైం పడద్ది. మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బతుకంతా అయిపోయాక శివరాకార్లో మంచాన్న పడ్డాక ఆ రోజు మా కోడల్ని బాగా చూసుకోవాల్సిందని మీరు అనుకున్నా, లేదా వీళ్ళు పోయాక అత్తా మామల్ని బాగా చూసుకోవాల్సిందని నువ్వు అనుకున్నా ఏం లాభం లేదు. బతికున్నప్పుడే కలిసి ఉండాలి. పెళ్ళంటే తంతు కాదమ్మా, ఒట్టు. ఒట్టేసినట్టే. మరి ఒట్టేశాక నిలబెట్టుకోవాలి కదా.